హాయ్ ఫ్రెండ్స్, నా పేరు చరణ్. ఈరోజు వీడియో వచ్చేసరికి మీరు తమిళలో చూసుంటారు, ది ఫ్లాష్ మ్యాన్. ఈ ఫ్లాష్ మ్యాన్ అని చెప్పేసి ఇన్స్టాగ్రామ్ విపరీతంగా రీల్స్ కానీ విపరీతంగా వీడియోస్ కానీ మీరు 100 రీల్స్ చూస్తే అందులో సగం మట్టికి ఒక 50 రీల్స్ అయితే ఫ్లాష్ మ్యాన్ గురించే, ఆ ఫ్లాష్ మ్యాన్ కంటిన్యూషన్ సిరీసే విపరీతంగా అయితే ఉంటాయి. ఇక్కడ ఈ ఫ్లాష్ మ్యాన్ సిరీస్ని కన్జ్యూమ్ చేసేవాళ్ళు మాకు తెలిసి యూత్ ఎక్కువగా ఉంటారు. యూత్ అంటే ఖచ్చితంగా స్కూల్ స్టూడెంట్స్ కానీ కాలేజ్ స్టూడెంట్స్ కానీ చాలా ఎక్కువ నెంబర్ ఆఫ్ పర్సంటేజ్ పీపుల్ అయితే ఉంటారు. అట్ ద సేమ్ టైం ఆఫీస్కి వెళ్ళే మిడిల్ ఏజ్ పీపుల్ అయితే కొంత పెద్దవాళ్ళు కూడా ఉండే అవకాశం అయితే ఉంటుంది. ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే దీని గురించి అసలు కంప్లీట్గా అసలు ఈ సిరీస్ ఏవైతే ఉన్నాయో దీని గురించి నాకు ఎటువంటి అబ్జెక్షన్ అయితే లేదు. ఈ కార్టూనైజ్డ్ ఏవైతే మనకి యానిమేషన్ సంబంధించిన ఇటువంటి ఏవైతే ఫ్లాష్ మ్యాన్ సిరీస్ అయితే ఫ్లాష్ మ్యాన్ కామెడీ పార్ట్స్ అయితే వస్తున్నాయో, రిలీజ్ అవుతున్నాయో, ఇటువంటి దీని మీద నాకు ఎటువంటి ప్రాబ్లం లేదు. కానీ వాళ్ళ చేసే కంటెంట్లో ఆ స్క్రిప్ట్లో కానీ ఆ డైలాగ్స్ కానీ ఆ వల్గర్ కంటెంట్ కానీ ఏదైతే ఉందో అందులో మన అందరికీ కూడా అబ్జెక్షన్ అయితే ఉంది. కానీ అందరూ కూడా అబ్జెక్షన్ అనేది చేయట్లేదు, ఎందుకంటే చాలా బాగుంది, వినడానికి చాలా అద్భుతంగా అయితే ఉంది. ఆ బూతులు అనేవి ఏదో ఒక సాంగ్లో ఇరికించి పెడితే ఒక సిరీస్లో మనం వింటే ఎలా ఉంటుందని చెప్పేసి చాలామంది ఆ బూతుల్ని ఎంజాయ్ చేస్తున్నారు, కానీ ఆ సిరీస్ని హిట్ చేస్తున్నారు. కానీ ఎవరో కూడా ఏ విధంగా కూడా రిపోర్ట్ చేద్దాం, కామెంట్ చేసి ఇటువంటి చేయకండి అని చెప్పేసి పుష్ చేద్దాం అనే దూరంలో ఎవరో కూడా వెళ్ళట్లేదు. సో దీని గురించి మాట్లాడదాం. మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూసినా తప్పకుండా మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే మన ఛానల్ నుంచి రెగ్యులర్గా ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కానీ అట్ ది సేమ్ టైం మూవీ రిలేటెడ్ అప్డేట్స్ కానీ వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి. అవి మిస్ కాకుండా తప్పకుండా మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ వచ్చేసరికి మన ఛానల్ రీచ్ అనేది చెక్ చేసుకోవడం కోసం. రెండోది వచ్చేసరికి ఈ కంటెంట్లో మనకి వల్గారిటీ అనేది యూత్ పీపుల్ని ఇంకా సర్వనాశనం చేసే విధంగా అడుగులో అయితే ముందుకు తీసుకెళ్తుంది. దాని గురించి కంప్లీట్గా మాట్లాడుకుందాం. సో డైరెక్ట్గా టాపిక్లోకి వెళ్ళిపోదామా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఫ్లాష్ మ్యాన్ సిరీస్ అనేది ఎప్పుడు స్టార్ట్ అయిందో ఎవరికి తెలియదు. బట్ బేసికల్గా ఏంటంటే అంతకుముందు కూడా ఈ కార్టూనైజ్డ్ కామెడీ వీడియోస్ అయితే వచ్చేవి. బట్ వాళ్ళు ఒక పర్టికులర్గా చేసినా కానీ పెద్దగా అంత రీచ్ అయితే లేదు. ఫ్లాష్ మ్యాన్ అనేది ఒక క్యారెక్టర్ని ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత చాలామంది దాన్ని ఎలివేట్ చేయటం కానీ, హైప్ చేయటం కానీ, వైరల్ చేయటం కానీ, ట్రెండింగ్లో పెడతాం కానీ ఇవన్నీ కూడా జరిగినాయి. ఇందులో తప్పేం లేదు. బట్ వీళ్ళు చేసే కంటెంట్లో వల్గారిటీ అనేది మిక్స్ చేసి దాన్ని ఒక డార్క్ థీమ్లో, డార్క్ కంటెంట్లో, డార్క్ కామెడీగా తీర్చిదిద్దడం అనేది చాలా అంటే చాలా తప్పు. చేసేవాళ్ళకి బేసికల్గా వాళ్ళ రీచ్ కోసం ఏదైనా చేయొచ్చు. బట్ ఎవరైతే బేసికల్గా ఈ వీడియో చూస్తున్నారో వాళ్ళకి ఎటువంటి మంచి ఏంటో చెడు అంటే ఎవరికి తెలియదు. ఎందుకంటే ఎస్పెషల్లీ యూత్ ఎవరైతే ఉన్నారో, ఈ జెన్జీ పీపుల్ ఎవరైతే ఉన్నారో, జెన్ ఆల్ఫా పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మంచి అంటే ఏంటి, చెడు అంటే ఏంటి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా తెలియదు. వాళ్ళకి కంప్లీట్లీ పేరెంట్స్ అండర్లో ఉన్నప్పుడు ఎటువంటి టెక్నాలజీ వాళ్ళ చేతిలో లేనంత కాలం, ఒక సెర్టెన్ ఏజ్ వచ్చేంత వరకు పిల్లలు పేరెంట్స్ మధ్యలో ఉన్నప్పుడు వాళ్ళ యొక్క విలువలు కానీ, వాళ్ళ యొక్క గౌరవం కానీ, ప్రజలతో ఎలా మాట్లాడాలి, జనాలతో ఎలా మాట్లాడాలి, ఫ్రెండ్స్తో ఎలా ఉండాలి, ఇవన్నీ విధాలుగా కూడా చాలా మటుకి తెలుస్తాయి. మెమరీ అనేది, బ్రెయిన్ అనేది ఒక షేప్లోకి అయితే అద్భుతంగా బిల్డ్ అవుతుంది. బట్ ఈ టెక్నాలజీ అనేది జెన్జీకి బాగా అలవాటు అయిపోవటం వల్ల వాళ్ళ న్యాచురల్ అంటే నార్మల్ వరల్డ్ కానీ న్యాచురల్ వరల్డ్ కానీ ఉండకుండా డిజిటల్ వరల్డ్లో, టెక్నాలజీ వరల్డ్లో ఉంటున్నారు. కాబట్టి వాళ్ళు కంప్లీట్లీ ఈ వరల్డ్నే ప్రిఫర్ చేస్తున్నారు, ఈ వరల్డ్లోనే ఉండడానికి అయితే వాళ్ళు మొగ్గు చూపుతున్నారు. కాబట్టి అట్ ది సేమ్ టైం ఎడ్యుకేషన్ పరంగా కూడా వాళ్ళకి ఎంతో కొంత ఈ మొబైల్ అనేది, ఈ ఏఐ టెక్నాలజీ అనేది చాలా మటుకు యూస్ఫుల్ అవుతుంది. ఎందుకంటే వాళ్ళ స్టడీస్ని ఇంప్రూవ్ చేసుకునే విధంగా. బట్ ఎవరో కూడా స్టడీస్కి అయితే యూజ్ చేయట్లేదు. ఇలాంటి నెగిటివ్ ఆస్పెక్ట్లో నెగిటివ్ కంటెంట్ చూడడానికి, డార్క్ కంటెంట్ చూడటానికి, డార్క్ కామెడీ చూడటం కోసం ఈ విధంగా అయితే వాడుకుంటున్నారు. దాన్ని అందరూ కూడా అదే లెవెల్లో వైరల్ చేయటం కానీ, అదే లెవెల్లో పుష్ చేయడం కానీ, అదే లెవెల్లో ఎంకరేజ్ చేయడం కానీ, షేర్స్ చేయడం కానీ చేయడం ద్వారా అది బాగా హైలైట్ అవుతుంది, బాగా సక్సెస్ అందుకుంటుంది. బాగా నెంబర్ ఆఫ్ సిరీస్లో నెంబర్ ఆఫ్ కంటెంట్ వీడియోస్ అయితే రోజు లెగిస్తే, పొద్దున్న లెగిస్తే ఏదో ఒక ఫ్లాష్ మ్యాన్ ఈ అన్ని విధాలుగా కూడా వస్తుంది. ఇక్కడ నేను చెప్పే ప్రతి యూత్ పర్సన్కి, ప్రతి వాళ్ళకి చెప్పేది ఒకటే, మిమ్మల్ని ఎవరిని కూడా చూడొద్దని నేనేం అనట్లేదు. బట్ ఏంటంటే మీరు చూస్తున్నప్పుడు వాళ్ళు మనకి ఏం చెప్తున్నారు అనేది కూడా ఒక పాయింటే.
ఇప్పుడు ఒక మంచి ఆస్పెక్ట్లో ఒక మంచి కామెడీ చేయాలనుకుంటే మన పాత సినిమాలు ఏవైతే ఉన్నాయో అందులో ఎంతో కొంత పార్ట్ తీసుకొని వీళ్ళు స్క్రిప్ట్లో పెట్టుకొని మంచిగా ఈ ప్రజెంట్ సిచ్యువేషన్కి తగ్గట్టుగా చేసుకున్నట్లయితే డెఫినెట్గా హిట్ అవుతుంది, అందులో డౌటే లేదు. ప్రతి ఒక్కళ్ళు కూడా ఎంజాయ్ చేస్తారు. బట్ ఒక రీల్ కూడా ఉంది, బూతులు మాట్లాడితే మిలియన్స్ ఆఫ్ వ్యూస్ వస్తే అదే మంచి మాట మాట్లాడితే వ్యూసే రావు అనే ఒక మాట ఏదైతే ఉందో అది నిజం. ఒక విధంగా ప్రతి ఒక్కరు కూడా నెగిటివిటీకి చాలా అద్భుతంగా అట్రాక్ట్ అవుతారు, బట్ పాజిటివిటీకి అంతగా అట్రాక్ట్ అవ్వరు, జస్ట్ లైట్ తీసుకుంటారు అనమాట. బట్ ఇదే ఫార్ములా ఫాలో అయి ఉండొచ్చు, నాకైతే తెలియదు. కానీ ఈ ఫ్లాష్ మ్యాన్ అయితే అదే విధంగా అయితే ఉంది, నెగిటివ్ ఆస్పెక్ట్లో ఉంది. బట్ నేను చెప్పేది ఒకటే, దీని గురించి సొల్యూషన్ ఏంటంటే అల్టిమేట్ సొల్యూషన్, మీరు ఇటువంటి ఫ్లాష్ మ్యాన్ రిలేటెడ్ వీడియోస్ ఏదైనా వస్తే ఇన్స్టాగ్రామ్లో మ్యాక్సిమం రిపోర్ట్ చేయడానికి, మ్యాక్సిమం కామెంట్ సెక్షన్లో మీరు కంప్లైంట్ చేయడానికి అయితే ట్రై చేయండి. సో దట్ మీకు వల్గారిటీ కానీ బూతులు కానీ చాలా మటుకి తగ్గే అవకాశం అయితే ఉంటుంది. ఆ ఫీమేల్ ఆస్పెక్ట్లో కూడా చాలా మటుకి అది చాలా రాంగ్ వేలో తీసుకెళ్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ దేనికైనా బలి తెగిచ్చేస్తున్నారు, కానీ సక్సెస్ వైపుకి, కెరీర్ వైపుకి, ఫ్యూచర్ వైపుకి ఎటువంటి మొగ్గు చూపు కానీ ఎటువంటి అడుగులు కానీ వేయట్లేదు. మీరు అటువంటి వైపుకి అడుగులు వేస్తే ఫ్యూచర్ అంటే ఏంటి, అసలు కెరీర్ ఎలా నడపాలి, లైఫ్ ఎలా ఉండాలి, ఈ పాత్రలో వెళ్ళినప్పుడు మీకు కొన్ని వేస్ అనేవి అన్లాక్ అవుతాయి, కొన్ని వేస్ అనేవి తెలుస్తాయి, ఆ ట్రిక్స్ ఏంటో తెలుస్తే దాని ద్వారా మ్యాజిక్ అనేది క్రియేట్ చేసే ఆపర్చునిటీ, ఆ స్కోప్ అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఇప్పుడు అందరూ చదువుకుంటున్నారు, చదువుకునే గ్యాప్లో ఏదో ఒకటి ఫ్రీలాన్సింగ్ లాంటివి చేసుకోవచ్చు, లేదనుకుంటే ఇన్స్టాగ్రామ్లోనే ఏదో ఒకటి సంబంధించిన మంచి వీడియోస్ చేయొచ్చు, ఇన్ఫర్మేటివ్ వీడియోస్, నాలెడ్జ్ షేర్ చేసే వీడియోస్, ఇటువంటివి చేస్తే ఉపయోగకరంగా ఉంటుంది. మీరు కామెడీ చేయాలనుకుంటే పాత సినిమాల్లో ఏవైతే కామెడీ సీక్వెన్సెస్ ఉన్నాయో, సీన్స్ ఉన్నాయో అవి రిపీట్ చేయండి. ఎవరు చూడరు, ప్రతి ఒక్కరు చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు చూసే తగ్గట్టుగా కామెడీని చేస్తే ఎవరు కాదంటారో. మీరు కార్టూనైజ్ చేసుకోండి, యానిమేషన్ చేసుకోండి, ఇంకేదైనా చేసుకోండి, యూజ్ చేసుకోండి, ఏ వీడియోస్ ద్వారా కూడా ఒక మ్యానిపులేటివ్ వేగా మనం చేసుకోవచ్చు. ఎందుకంటే ఏలో అచ్చు మహేష్ బాబు గారి బొమ్మతో ఉన్న వీడియో, ఎన్టీఆర్ గారి బొమ్మతో ఉన్న వీడియో, రామ్ చరణ్ గారితో ఉన్న వీడియో, ప్రభాస్ గారితో ఉన్న వీడియో, అల్లు అర్జున్ గారితో ఉన్న వీడియో, ఇలాంటి ప్రతి ఫేసెస్ కూడా మనకి రిజంబ్లెన్స్ కానీ ఈక్వల్గా మనకి బేసికల్గా ఏంటంటే అచ్చు అలాగే ఉంది కదా, లుక్స్ ఏ లైక్ లాగా మనకి ఆ పిక్చర్స్ ఏవైతే ఉన్నాయో అలాగే మీరు దాని ద్వారా కూడా మీరు హ్యూమర్ని అయితే జనరేట్ చేసి దాని ద్వారా కూడా మీరు పాపులర్ అవ్వచ్చు. బట్ ఏంటంటే నెగిటివిటీ, బూతులు, వల్గారిటీ, ఫీమేల్ కొంచెం ఇన్అప్రోప్రియేట్గా చూపించడం, ఇవన్నీ కూడా చేయటం ద్వారా జనాలు అనేవాళ్ళు దానికన్నా మంచి కంటెంట్ క్రియేట్ చేసేదానికన్నా ఇలాంటి కంటెంట్కి కొంచెం ర్యాపిడ్గా అట్రాక్ట్ అవుతారు, కనెక్ట్ అవుతారు, దీన్ని బాగా షేర్ చేస్తారు, బాగా ట్రెండింగ్ చేస్తారు, బాగా వైరల్ చేస్తారనే ఉద్దేశంతో వీడియోలు అయితే చేస్తున్నారు. సో చేసేవాళ్ళు మనం ఏం ఆపలేం, చేసేవాళ్ళు మనం ఏం అన్నాం, చూసేవాళ్ళైనా ఎంతో కొంత ఆపుతానేమో అని చెప్పేసి నేనైతే ఈ వీడియో చేశాను. సో ఫ్రెండ్స్, దయచేసి ఇటువంటి వీడియోలు చూసి, ఇటువంటి రీల్స్ చూసి మీరు పాడవుతే మట్టుకు మీ ఫ్యామిలీలో మీ పేరెంట్స్కి ఎటువంటి మీ హెల్ప్ చేసిన వాళ్ళు అవరు. ఎందుకంటే మీ ఫ్యామిలీలో మీ మమ్మీ, మీ ఫాదర్ కానీ ఏమని కోరుకుంటారు, మా పిల్లలు బాగా చదువుకోవాలి, మంచి ఉద్యోగం చేయాలి, లేదంటే మంచి బిజినెస్ చేసి డబ్బులు బాగా సంపాదించాలి, అట్ ది సేమ్ టైం మమ్మల్ని బాగా చూసుకోవాలి, తన పేరు కానీ తన కీర్తి కానీ తన డబ్బులు మల్టిపుల్ వేస్లో సేవ్ చేసుకొని తన లైఫ్ అనేది హ్యాపీగా లీడ్ చేయాలి ఫర్దర్గా అనేదే కోరుకుంటారు పెద్దవాళ్ళైనా సరే. మనం కూడా ఆ జాస్ అనేది క్రియేట్ చేసుకుని ఆ పట్టుదల, ఆ కసిని, ఆ ఆశని మనం నిలబెట్టుకునే విధంగా, ముందుకు తీసుకెళ్లే విధంగా మనం ప్రయత్నాలు అయితే, అడుగులైతే వేస్తే పాజిటివ్ వైపుకి డెఫినెట్గా మీరైతే సక్సెస్ అవుతారు. నేను ఒక బ్రదర్ లాగా చెప్పాను అనుకోండి, ఒక ఫ్రెండ్ లాగా చెప్పాను అనుకోండి, పాజిటివ్గా తీసుకోండి. ఇటువంటి ఏవైనా ఉంటే ప్లీజ్ దయచేసి కొంచెం అవాయిడ్ చేయడానికి అయితే ప్రయత్నించండి, అంతకుమించి నేను ఇంకేమీ చెప్పలేను. ఎందుకంటే నాకు మీరు కంటెంట్ చూడండి, నేను చూడొద్దు అంటలేదు, బట్ బూతులు అనేవి అది ఒక వీడియోలో వస్తే పోనీ అనుకోవచ్చు, ఆ ఒక్క వీడియోతో ఆపేశానంటే ఓకే, లేదు కదా, వాళ్ళు నెంబర్ ఆఫ్ వీడియోస్ చేస్తున్నారు, నెంబర్ ఆఫ్ బూతులు అనేవి మాట్లాడుతున్నారు. వల్గారిటీ అనేది ఏ విధంగా మీరు యాక్సెప్ట్ చేస్తున్నారు ఆడియన్స్గా? మన పేరెంట్స్ ఏం చెప్తారు, మన పెద్దవాళ్ళు ఏం చెప్తారు, మన హిస్టరీ ఏంటి చెప్పండి? బూతులు ఎక్కడైనా ఇలా ఉన్నాయా చెప్పండి? ఎక్కడైనా లీగల్గా ఉన్నాయా? ఇల్లీగలే కదా ఇది. సో కొంచెం ట్రై చేయండి ఇవన్నీ కూడా మార్చడానికి. మనం అస్సలే అన్ని విధాలుగా కూడా మనం చాలా డౌన్ఫాల్గా ఉన్నాం, దాన్ని కొంచెం
హై పొజిషన్కి తీసుకెళ్లే విధంగా తీర్చిదిద్దండి. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ఆపర్చునిటీస్ అనేవి గ్రాప్ చేసుకోవాలి. ప్రతి ఒక్కళ్ళ లైఫ్ని కూడా మల్టిపుల్ వేలో సక్సెస్ అయ్యే విధంగా అడుగులు వేయడానికి ముందుకెళ్ళండి. అంతకుమించి ఇంకేం చెప్పేదే లేదు. మీకు నిజంగా ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసి స్ట్రెస్ రిలీఫ్ కోసం మీరు ఓపెన్ చేసుకుని ఇలాంటి వీడియోస్ చూస్తున్నాను, ఇందులో ఎందుకు ఇలాగ అబ్జెక్షన్ పెడుతున్నావు అని నన్ను అడిగితే నేను చెప్పేది ఒకటే, మీకు కామెడీయే కావాలంటే, ఎంటర్టైన్మెంటే కావాలనుకుంటే పాత సినిమాలు ఎన్నో ఉన్నాయి. చిరంజీవి గారు కానీ, బాలకృష్ణ గారు కానీ, వెంకటేష్ గారు కానీ, అదేవిధంగా నాగార్జున గారు కానీ, వీళ్ళ సినిమాలు చూడండి. వీళ్ళ సినిమాలు నిజంగా బాగుంటాయి కామెడీ విధంగా. కానీ అది ఇప్పుడు ఇవే కాదు, అంతకున్న బ్లాక్ అండ్ వైట్లో కావాలన్నా మీకు మంచి సినిమాలు అయితే ఉంటాయి. ఎన్టీఆర్ గారు కానీ, ఏఎన్ఆర్ గారు కానీ సినిమాలు అద్భుతంగా ఉంటాయి. ఎస్వి రంగారావు గారు కామెడీ కానీ, ఆయన సినిమాలు కూడా చూడండి. అందరి సినిమాలు కూడా చూడండి. కృష్ణ గారి సినిమాలు కానీ, శోభన్ బాబు గారి సినిమాలు కానీ, కృష్ణరాజు గారి సినిమాలు కానీ, సినిమాలు చూడండి అబ్బా, ఎక్స్ప్లోర్ చేయండి. పాత సినిమాలన్నీ ఎక్స్ప్లోర్ చేయండి ఒకసారి. ప్రతి దశలో కూడా ఒక్కొక్క హీరో ఒక్కొక్క జనరేషన్లో వస్తున్నప్పుడు కామెడీ కూడా అదే విధంగా వచ్చినాయి. అంతెందుకు, మీకు కామెడీ వీడియోసే కావాలనుకుంటే తెలుగులో జెమినీ కామెడీ యూట్యూబ్ ఛానల్ అయితే మన తెలుగులో ఉంటుంది, యూట్యూబ్లో ఉంటుంది, చూడండి. అద్భుతంగా ఉంటాయి కామెడీ బిట్స్ అనేవి. ప్రతిదీ చూడండి, హ్యాపీగా చూడండి. బ్రహ్మానందం గారు కామెడీ సీన్స్ అని కొడితే బ్రహ్మానందం గారు కామెడీ వీడియోస్ అంటే ఎన్నో వందల వేలు, 10,000, లక్షలు వస్తాయి. ప్రతిదీ కూడా చూడడానికి ఎంజాయ్ చేయండి. అంతేగాని ఇలాంటి నెగిటివిటీ, ఇలాంటి వల్గారిటీని ఎంకరేజ్ చేయడం కానీ, ప్రోత్సహించడం కానీ, షేర్ చేయడం కానీ చేయకండి. అంతమించి ఇంక చెప్పేది ఏం లేదు. ఒక మంచి స్పోర్టివ్గా, మంచి మోటివ్తో, మీకు ఫ్రెండ్లీగా, ఒక బ్రదర్గా మీకు మంచిగా చెప్పాను అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్కి అయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా కొంచెం అవేర్నెస్ పెంచే విధంగా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ అగైన్. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.